ఇవాళ రేపు పైసా కోసం ఏం చేయమన్నా ఎడ్గాడతలేరు జనాలు. అందున వైద్యం అయితే మొత్తం దాందనే అయిపోయింది. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పి లచ్చలకు లచ్చలు ఎట్లా వసూలు చేయాలనా అనే చూసేటోళ్ళు ఉన్న ఈ లోకంలో ఇగో గిసొంటి మంచి మనసున్న మనుషులు కూడా ఉంటారు. అయ్యో ఎంత పని అయిపోయా మేడం. కొన్నేళ్ళు కళ్ళు గమిలిపోయేదాకా దావత్లు పక్కన పెట్టి చుట్టాలను పక్కాలను ఇంటోలను అన్ని పక్కన వారేసి పుస్తకాల పురుగులు లెక్క చదివి చదివి తెల్ల కోట్ వేసుకొని మెడల స్టెథోస్కోప్ వేసి మొదటి రోజు డాక్టర్ కొలువులు ఎక్కిన వాళ్ళ ఆశలు ఎట్లుంటాయి ఏం కథ. అట్లుండాలి ఇట్లుండాలి పేషెంట్స్కు మంచి మంచి మందులు ఇచ్చి ప్రాణాలు కాపాడాలని ఎన్నో ఆశలతోని దావకాన్లో ఫస్ట్ రోజు చేరికైతే పాపం ఇగో ఈ డాక్టర్కి వచ్చిన తిప్పల చూడురి. मैंने एक बहुत रिप्यूटेड और अच्छा जाना माना हॉस्पिटल ज्वाइन किया नियर बाय। मैंने सोचा सुबह वहां पे काम करूंगी, शाम को अपने क्लिनिक में ओपीडी करूंगी एंड दे वर पेइंग रियली गुड, नो डाउट अबाउट। पहले दिन गई वहां पे और मुझे मालूम पड़ा कि उनको फिजिशियन सिर्फ नाम के लिए चाहिए था। जो हॉस्पिटल की ओनर डॉक्टर थी, जो कि फिजिशियन नहीं थी, गायनेकोलॉजिस्ट थी, वो सारे पेशेंट्स खुद मैनेज करती थी। यानी कि वो डिसाइड करेंगी कि हर पेशेंट एडमिट होना है और वो डिसाइड करेंगी कि हर पेशेंट जो एडमिट हो रहा है उसको जितना हो सके आईसीयू में रखो और जितने दिन हो सके उतने दिन आईसीयू में रखो। नाम मेरा और गलत काम उनके। तो मैंने रिजाइन कर दिया क्योंकि मैं तो ऐसा नहीं होने दूंगी कि मेरे कंधे पे कोई బందూక్ రక్కే చలాయ్. అయ్యో ఎంత పని అయిపోయా మేడం. మీ చదువుకి ఇలువ లేకుండా చేసిన తాన మీరు ఉండదే నయ్యం. ఎన్ని రోజులు ఉంచుతావో అన్ని రోజులు ఐసీయూలోనే ఉంచు. ఇన్ని మందులు అయితే అన్ని మందులు అయితే అని చెప్పు. ఖర్చు బగ్గా అవుతుందని మస్తు పైసలు వసూలు చేసే పని చేయని చెప్తే చల్ అట్లెట్లయితే నా పేరు చెప్పి అన్ని గలత్ పనులు మీరు చేస్తే ఒక మనిషి పానాలతో ఆడుకుంటామంటే నేను ఊకోను. ఇది కాకపోతే ఇంకోటి మీరొద్దు మీ కొలవద్దు అని చెప్పి రాజీనామా పెట్టి వచ్చేసిందట. మళ్ళీ ఆమె లెక్క ఇంకోళ్ళకి కావద్దని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మేడం గొప్ప మనసును అందరు తారీఫ్ చేస్తుర్రు. నిజంగా కొన్ని దవాఖానలల్లో మనుషుల పానాలతో దందా నడుపుతురు. కొందరు డాక్టర్లు తప్పలేక వాళ్ళ కుటుంబాల కోసం దవాఖానల ఓనర్లు ఎట్లా చెప్తే గట్ల వినవలసి వస్తుంది. కానీ అన్ని ఏళ్ళు కష్టపడి చదివి మనుషుల పానాలతో ఆడుకోవాలని వాళ్ళకి మనసు ఎట్లా వస్తుంది. డాక్టర్లకే ఎక్కువ తెలుస్తుంది ఏ పానం విలువ ఏందో ఏమో. ఆఖరికి ఇట్లా కూడా సొమ్ము చేసుకుంటారు. ఎట్లా బతుకుతామో ఏం పాడో రాని దునియాల. మై విలేజ్ షో గంగా వెరికే కదా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటే బిగ్ బాస్ నుంచి సింగపూర్ పోయే రేంజ్కి ఎదిగింది. కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా ఆమెది కూడా ఒక రైతు కుటుంబమేనా అయ్యే. అందుకే రైతుల కష్టాలు చూడలేక ఏం పని చేసిందో చూడండి. గంగావతి మరి సమస్య పరిష్కారం అవుతుందా? గంగావతి సమస్య పరిష్కారం అవుతుందా? చెప్పినా కదా మా ఎంఆర్ఓ చెప్పినా కదా ఆమె కూడా రైతు హగో ఎవరితోనో పంచాది పెట్టుకుంటుంది గంగవ్వ. ఏదన్నా వీడియో తీస్తుర్రా లేకుంటే ఏమన్నా ఆపతా అంటే ఆ ఆపద తీర్చమనే పోయింది. ఇక అలా ఊరు లంబాడిపల్లి ఎరికే కదా, ఆ ఊరుకు ఐకేపీ సెంటర్ కావాలని దరఖాస్తు పెట్టింది. ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ను కలిసి సార్ మాకు చాలా తిప్పలవుతుంది సార్, ఒడ్లు కొనుడు అమ్ముడు ఆరవోషుడుకు రైతులు చాలా కష్టాలు పడుతుర్రు, జరిగి ఒక్క సాయం చేసి రైతులను ఆదుకోమని నలుగురిని తోలుకొని పోయి బాధని చెప్పుకుంది. జర చూడుండ్రి సార్, నా ఒక్కదాని కోసం కాదు అందరు తిప్పలా తీర్చుర్రి అంటే కలెక్టర్ కూడా చేద్దాం అమ్మ నువ్వేం రందిపడకు చెప్తా అని భరోసా ఇచ్చిండు. అటు వీడియోలు తీసి నవ్వుపించుకుంటూనే ఇటు రైతుల కోసం నిలబడుతుంది. మీరు గ్రేట్ గంగావా అని మెచ్చుకుంటారు ఆమె ఫ్యాన్స్ అంతా. ఇక ఐకేపీ సెంటర్ అంటే అనంగానే అయ్యే పని కాదాయే. అన్నీ మెల్లమెల్లగా అందరు సంతకాలు పెట్టి మంజూరు అయ్యేదాకా పెద్ద కథనే ఉంటుంది. చూద్దాం మరి గంగవ్వ బాధను చూసి కలెక్టర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా లేదా అనేది.